హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు ఒక రౌండ్ డిజైన్ చూపిస్తున్నాను. దానికి ఫస్ట్ ఇలా ఒక నాట్ వేసుకొని చైన్స్ వేసుకోవాలి. ఇలా 8 చైన్స్ వేసుకొని ఈ స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇప్పుడు 24 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలాగే మొత్తం 24 వేసుకోవాలి. ఇలా 24 వేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక్కో లూప్లో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఒక లూప్లో 2 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత నెక్స్ట్ ఈ లూప్ వదిలేసి నెక్స్ట్ లూప్లో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ ఒక చైన్ వేసుకుని ఒకటి వదిలి నెక్స్ట్ దాంట్లో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక చైన్ వేసుకోవాలి. దీని తర్వాత నెక్స్ట్ వదిలేసి ఈ తర్వాత దానిలో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక చైన్ ఒకటి లీవ్ చేసి రెండో దాంట్లో 2 డబుల్ క్రోషెట్. ఇదే విధంగా ఈ రౌండ్ మొత్తం వేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా 2 డబుల్ క్రోషెట్ 12 వస్తాయి ఇవి. ఇప్పుడు 2 డబుల్ క్రోషెట్ వేసాం కదా, నెక్స్ట్ రౌండ్లో 3 డబుల్ క్రోషెట్ వచ్చేలా వేసుకోవాలి. 1 ఈ రెండింటి మధ్యలో ఒకటి వేసుకోవాలి. ఈ చివరి ఒకటి అంటే 3 డబుల్ క్రోషెట్ వస్తుంది ఒక్కో రౌండ్లో. ఈ రౌండ్లో నెక్స్ట్ ఒక చైన్ వేసుకుని మళ్ళీ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ మధ్యలో ఒకటి యాడ్ చేసుకోవాలి, అప్పుడు 3 వస్తాయి. ఈ చివరి ఒకటి. నెక్స్ట్ ఒక చైన్ వేసుకుని మళ్ళీ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక చైన్ 3 డబుల్ క్రోషెట్. ఇదే విధంగా ఈ రౌండ్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ 4 డబుల్ క్రోషెట్ వచ్చేలా వేసుకోవాలి. ఈ రౌండ్లో 1 ఈ రెండింటి మధ్యలో ఒకటి, ఈ రెండింటి మధ్యలో ఒక డబుల్ క్రోషెట్ వేసి ఈ చివరిని ఒకటి వేసుకోవాలి. అంటే టోటల్ 4 డబుల్ క్రోషెట్ వస్తుంది ఇలా వేయడం వల్ల. నెక్స్ట్ ఒక చైన్ వేసుకుని మళ్ళీ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 4 డబుల్ క్రోషెట్ వేసుకుని మళ్ళీ ఒక చైన్ వేసుకోవాలి. నెక్స్ట్ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇదే విధంగా ఈ రౌండ్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా మనకి ఎంత సైజ్ కావాలో అంతే ఇలా ఒక్కో రౌండ్లో ఒకటి పెంచుకుంటూ వేసుకోవాలి. నేను మరికొన్ని రౌండ్లు వేసాక చూపిస్తాను. ఇలా కొన్ని రౌండ్లు వేసుకున్న తర్వాత
నేను 1 2 3 4 5 6 7 8 9 రౌండ్స్ వేసాను. మీకు సైజ్ పెద్దది కావాలంటే ఇంకా ఎక్కువ రౌండ్స్ వేసుకోవచ్చు. ఇలా ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇలా స్లిప్ నాట్ తోటి వెళ్ళిపోవాలి చివరి వరకు. అంటే మనం ఇక్కడ ఎండ్ చేసినాం కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేసుకోవాలి. ఇలా ఊలు కట్ చేయకుండా మనం ఎక్కడ స్టార్ట్ చేసుకోవాలంటే అక్కడికి ఇలా స్లిప్ నాట్తో వెళ్ళొచ్చు. ఇలా ఒకటి వదిలిన తర్వాత ఇక్కడ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. మనం ఇక్కడ ఒక చైన్ వేసాం కదా, అందులో డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా 9 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. మనం ఇక్కడ టోటల్ 9 లైన్స్ వేసాం కదా, ఇక్కడ కూడా సేమ్ 9 డబుల్ క్రోషెట్తో ఈ చైన్ వేసుకున్న చోట ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఈ ఫస్ట్ వదిలేసి సెకండ్ దానికి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ అలా సింగిల్ క్రోషెట్ వేసుకుంటూ వెళ్ళాలి. అలా సింగిల్ క్రోషెట్ వేసిన తర్వాత లాస్ట్ ఒకటి వదిలేసి ఇక్కడ మళ్ళీ డబుల్ క్రోషెట్తో ఈ హోల్ని ఫిల్ చేసుకోవాలి. ఇలా 9 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత ఈ ఫస్ట్ సెకండ్ వదిలేసి ఈ ఫస్ట్ వదిలి ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ సింగిల్ క్రోషెట్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి, మధ్యలో గ్యాప్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చే రౌండ్కి ఇక్కడ ఫిల్ అయిపోతుంది. ఇక్కడ 9 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇదే విధంగా ఇప్పుడు ఎలా అయితే వేసామో అదే విధంగా మొత్తం ఈ రౌండ్ అంతా వేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. ఇలా ఒక్కో దానిలో ఒక్కో డబుల్ క్రోషెట్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఈ మధ్యలో మనం సింగిల్ క్రోషెట్ వేసాం కదా, కరెక్ట్గా దీని మధ్యలో అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనికి డబుల్ క్రోషెట్ వేసుకోవాలి.
ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఈ మిడిల్లో అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలాగే డబుల్ క్రోషెట్ వేసుకోవాలి సెకండ్ రౌండ్ కూడా. సేమ్ ఇదే విధంగా ఈ రౌండ్స్ అన్నీ వేసుకోవాలి. మనకి ఇలా ఫస్ట్ రౌండ్లో గ్యాప్ వచ్చింది కదా, ఇలా సెకండ్ రౌండ్లో గ్యాప్ రాకుండా మొత్తం అటాచ్ అయ్యి వస్తుంది ఒకదానికొకటి. ఇలాగే మొత్తం ఈ రౌండ్ ఫినిష్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కలర్స్ చేంజ్ అవుతాయి. ఫస్ట్ చైన్ మాత్రం వైట్తో వేసుకోవాలి. కలర్తో వేస్తే మధ్యలో అటాచ్ చేస్తాం కదా, అక్కడ మళ్ళీ డాట్లా కనపడుతుంది. అందుకే ఈ లైన్ మాత్రం చైన్ వైట్ తోటే వేసుకోవాలి. దీన్ని ఫస్ట్ ఇలా వెనక వైపు తీసుకోవాలి. ఇలా తీసుకుని ఈ మిడిల్లోంచి చైన్ వేసుకోవాలి. ఈ మిడిల్ వరకు దీన్ని ఈ థ్రెడ్ని ఇలా చైన్ స్టిచ్తో తెచ్చుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా మిడిల్కి వచ్చింది కదా, ఇలా ఈ లైన్ స్ట్రైట్కి వచ్చింది కదా, ఇక్కడి నుంచి చైన్ వేసుకోవాలి. వన్ 2 3 4 5 6 7 8 9 ఇలా 9 చైన్స్ వేసుకొని ఈ మధ్యలో ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. అంటే ఇది కరెక్ట్గా రెండింటి మధ్యలో వస్తుంది. ఇలా బ్యాక్ సైడ్ నుంచి వేసుకోవాలి చైన్స్. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ 10 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 వేసి ఈ రెండో దాని మిడిల్లో ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ 10 చైన్స్ వేసుకోవాలి. వేసి మిడిల్లో అటాచ్ చేసుకోవాలి. ఇది మీకు బ్యాక్ సైడ్ నుంచి చూస్తే క్లియర్గా తెలుస్తుంది. ఇలా దీన్ని ఈ మిడిల్లోంచి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా జాయిన్ చేసుకుంటూ మొత్తం ఇదంతా ఈ చైన్ వేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత మొత్తం చూసారు కదా, ఇలా ప్రతి గ్యాప్ దగ్గర జాయింట్ చేసుకుంటూ 10 చైన్స్ వేసుకుంటూ అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత దీనికి గ్రీన్ అటాచ్ చేసుకోవాలి. ఇలా మనకు వెనక ముడి వేసినా మనం ఇలా ముందు నుంచి అల్లుకోవాలి.
ఇక్కడ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి ఫస్ట్. ఇలా 3 డబుల్ క్రోషెట్ వేసి ఒక చైన్ వేసుకొని మళ్ళీ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 3 వేసి ఒక గ్యాప్ ఇచ్చి మళ్ళీ 3 వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ చైన్ వేసుకొని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. డైరెక్ట్ ట్యాగ్ చైన్ వేస్తే లూజ్గా వచ్చేస్తుంది, అందుకని ఇక్కడ అటాచ్ చేసుకుంటూ మళ్ళీ చైన్ వేసుకోవాలి. ఇక్కడ మనకు చూస్తే ఓన్లీ గ్రీనే కనిపిస్తుంది రెండింటి మధ్యలో నుంచి. నెక్స్ట్ మళ్ళీ 2 చైన్స్ వేసుకొని ఇక్కడ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 3 డబుల్ క్రోషెట్ వేసాక ఒక చైన్ వేసుకొని మళ్ళీ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ 3 చైన్స్ వేసుకొని ఈ జాయింట్లో అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 2 3 చైన్స్ వేసుకొని మళ్ళీ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఒక చైన్ వేసుకొని 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ 1 2 3 చైన్స్ వేసి ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఈ లైన్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. అలా వస్తుంది. మనకి ఫ్రంట్ సైడ్ చూస్తే ఈ గ్రీన్ ఈ రెండింటి మధ్యలోంచి లీవ్స్లా కనపడతాయి. ఇలా మనం మిగతాది కూడా వేసిన తర్వాత క్లియర్గా తెలుస్తుంది. ఇలాగే రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇలా బ్యాక్ సైడ్ చూస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ దీనికి పింక్ అటాచ్ చేసుకోవాలి. ఇది ఇక్కడ పై లైన్లో దీనికి మిడిల్లో అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ చైన్ వేసుకోవాలి. 1 2 3 చైన్స్ వేసి ఈ 1 2 3 మధ్యలో ఒక చైన్ వేసాం కదా, ఇక్కడ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 3 వేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ 2 చైన్స్ వేసుకొని మళ్ళీ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా వస్తుంది. నెక్స్ట్ 3 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 వేసి ఈ మిడిల్లో అటాచ్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. మళ్ళీ 3 చైన్స్ వేసుకోవాలి. దీని మధ్యలో 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఒక చైన్ వేసుకొని మళ్ళీ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ 3 చైన్స్ వేసుకోవాలి. ఈ మిడిల్లో అటాచ్ చేసుకోవాలి.
నెక్స్ట్ 1 2 3 చైన్స్ వేసి 3 డబుల్ క్రోషెట్ వేయాలి. టూ చైన్స్ వేసుకొని 3 డబుల్ క్రోషెట్ వేయాలి. త్రీ చైన్స్ వేయాలి. ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇలాగే ఇదంతా కంప్లీట్ చేయాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత దీనికి మళ్ళీ వైట్ అటాచ్ చేసుకోవాలి. అలా వైట్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చైన్లా వేసాం కదా, ఇదంతా డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా 7 టైమ్స్ వేసుకోవాలి. డబుల్ క్రోషెట్ వేసి ఇక్కడ స్లిప్ నాట్ వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇది ఇక్కడ 2 లైన్స్ ఉంది కదా, ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ స్లిప్ నాట్ వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇది తీసుకొని ఇక్కడ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ప్రతి చైన్కి డబుల్ క్రోషెట్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మళ్ళీ జాయిన్ చేసుకోవాలి. ఇలా ఒక రౌండ్లో ఇలా సి షేప్లో అల్లుకోవాలి. ఇదే విధంగా మొత్తం ఇదంతా అల్లుకోవాలి. ఈ చైన్స్ ఉన్నాయి కదా, చైన్స్ అంతా ఇలా డబుల్ క్రోషెట్ వేసుకుంటూ అల్లుకోవాలి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను. అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.